కౌశిక్ రెడ్డి గారు సభా మర్యాదలను కాపాడండి. మీరు మీ వారు చేసినందుకే వారు లేచిండ్రు, మీకు తెలియంది కాదు. మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, మీరు చాలా సీనియర్ రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మొట్టమొదట నేను చేయలే కదా అధ్యక్ష వాళ్ళు అడిగిందని చెప్తున్నా. ఒక్క నిమిషం అధ్యక్ష. సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని, ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి, ఆయన ఎంత హుందాగా మాట్లాడిన వెంకటరెడ్డి గారు, నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా, మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష? అది నోటికొచ్చినట్టు పార్టీ మారిందంటే మీలాగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష మీరు వినాలి. ఇప్పుడు పార్టీ మారిందంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు. నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారినా. మీలాగా దొంగ పని చేయలేదు, లంగ పని చేయలేదు. నేను ఏం పని చేసినా రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష ఒక్క నిమిషం దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు. వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వంలో అని చెప్పి ఖబర్దార్ చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష, అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. 10 ఏళ్ల పాటు భరించడం, వాళ్ళ 10 ఏళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు. అధ్యక్ష నేను చెప్తున్నా, ఈయన అప్పులు చేసినామని అంటుండ్రు, విద్యుత్ సంస్థలు అప్పులు చేసినామని అంటున్నారు. తప్పు లేదు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష, నష్టం లేదు. రాష్ట్ర అభివృద్ధి